పద్మావతి శ్రీదేవి అనే అమ్మాయి ఇక్కడ పెరుగుమాటగా ఉన్నారండి. అదేవిధంగా కాశ్యకాత్సారత్రయాలు చక్రవరాడి మీద కాశ్యపతి పదపడబడినటువంటి మూలకృత స్వరూపమైనటువంటి విష్ణు ప్రాణ మహేషి అయినటువంటి ప్రకృతి సంభూతమైనటువంటి నైమేశ్వరం యొక్క మనోహరాలు, రత్నాకర శర్మ యొక్క వరదాలు, క్షీరామ శర్మ యొక్క పుత్రుడైనటువంటి ఇక్కడ భూదేవి అనే అమ్మాయి ఇక్కడ రెండో వివాహంగా ఇక్కడ ఉన్నారండి. రెండో వివాహ కన్యగా ఆరంభంగా ఇద్దరు కూడా ఇక్కడ వివాహం అనేది జరిపించబడుతుంది. ఈ వివాహంలో అష్టవర్ష భవేత్కన్య 8 సంవత్సరాల ప్రాయంలో అష్టవర్షాలు 8 సంవత్సరాల ప్రాయంలో అమ్మాయిని వివాహం చేయమని మనకు వేదం చెప్తూ ఉంది. కానీ నేటి రోజుల్లో మనం అభివృద్ధి చెప్తూ ఉన్నాం కాబట్టి అష్టవర్షాలు కాకుండా ఇప్పటివరకు చక్కగా వివాహం చేయడం ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అష్టవర్ష భవేత్కన్య, నవవర్ష గౌహిణి, దశవర్ష భవేత్ గౌరీ. గౌరీ అన్న ఆవిడ 10 సంవత్సరాల ఉంటుంది. అరవోద్భామస్వల అంతపైన వచ్చిన వల్ల ఆ అమ్మాయి దృష్టి అందులోనే అక్కడి నుంచి ఆ అమ్మాయికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృక్షత గోపాలి, పితాక్షత గోపాలి, భక్తాక్షత యమని, పుత్ర భాతృకే రక్షే అసలు స్వాతంత్ర్యం దృష్టి. స్త్రీకి స్వాతంత్రం అన్నది ఎక్కడా కూడా ఇవ్వలేదండి. స్వతంత్రం 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 అనుకొని మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుని వెళ్తూ ఉంటే ఇవాళ పేపర్లోని టీవీలోని అక్కడ ఇక్కడ చూడరాని దృశ్యాలు చూడరానివన్నీ కూడా చూడవలసి వస్తున్నది. ఎందుకయ్యా అంటే స్వేచ్ఛ ఎక్కువైతే రక్షణ కష్టమవుతుంది. రక్షణ భాగం కష్టసాధ్యంగా మారుతుంది. స్వేచ్ఛ ఇంకా రేపు సంవత్సరం వస్తుందో లేదో తెలియదు. కానీ వెంటనే మన దేశాన్ని 2 భాగాలుగా విభజించారు. ఎందుకంటే స్వతంత్రం రావడం 2 భాగాలు అయిపోయింది. మనకు కూడా అలాగే వాళ్ళు పరిపాలిస్తున్నారు. అలాగే వాళ్ళ దగ్గర వ్యక్తిని పేరు ఉండేవారు. అలాగే స్వతంత్రం వచ్చింది మనం బాగా ఉన్నామంటే, మన స్వతంత్రం వచ్చింది సంతోషంగా ఉన్నామంటే ఉత్తర భారత దక్షిణ భారత 2 భాగాలు విభజించారు. ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో కూడా మనకి ప్రధానమంత్రి గారు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మనకు అన్యాయం చేశారు. రాజధాని కావాలి, ప్రత్యేకించి కావాలి, అధికారులు వివరించి పరిపాలించడానికి చాలా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ పరిపాలించేది మనోధైర్యము, స్థైర్యము, యశస్సు, కీర్తి ఉన్న వ్యక్తి ఇక్కడ ఎందుకు తయారవడం లేదు అనే ఆలోచన ఎవరికి లేదండి. మనం ఎప్పుడో విభజించి పరిపాలనలోనే ఉంటున్నాం. అదే వ్యక్తి చాలా
శ్రీరాముడు గారు ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం కావాలని ప్రయత్నం చేస్తే ఆ రాష్ట్రం వచ్చి ఎన్నాళ్ళు మూడు అనుకుంటుగా కొన్నాళ్ళు మా ఏరియా మా సమితి వేరు మా స్టేట్ వేరు. రెండు ముళ్ళు వేసుకుంటే సరిపోతుందా? అది సౌత కర్మలో స్మార్త కర్మలో నిర్వహించడానికి రెండు జంజాల ముళ్ళు. మూడవది తృతీయ ఉత్తరయ్య అదొక దోషం అండి. దానికోసం మూడవ ముళ్ళు వేసుకుంటారు. వస్త్రాలు బాలైన దృష్టయం ఎప్పుడైనా శరీరమైన వస్త్రం లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమో అని మైండ్కి నాలుగు ముళ్ళు వేసుకుంటారు. అన్యోన్యం జరుగుతుంది. నీవు ఐదో ముళ్ళు దేనికయ్యా అంటే ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ పంతులు గారికి మన కార్తీక మాసం వస్త్రదానంగా ఏదైనా ఇష్టం తీసుకున్నారంటే లేదు. దానం చేయడం వస్తువులు మనకు అధికారం కోల్పోతాం. ఆఖరికి మనం ఒక స్థలాన్ని అమ్మడంగానే పడడంగా చేస్తే దాన వ్యక్తిని సర్వాధికారాలతో అంటారు. అవునగా చెప్పండి. కానీ కన్యాదానం ఇచ్చాక ఆ అబ్బాయికి ఎంతవరకు అధికారం ఉంటాయి అంటే కొంతవరకు అధికారం ఉంది. దీన్ని కన్యాదానము అన్నారు. కన్యా ఆదానము ఎక్కడికి అధికారం అమ్మాయి మీద అంటే ధర్మ ప్రజా సంపత్తి శ్రీముఖే ధర్మ ప్రకారముగా సంతానోత్పత్తి జీవనోత్పత్తి నీ వంశాన్ని ఉద్ధరించడానికి కొడుకు కనడానికి ఈ అమ్మాయిని ఇస్తున్నానయ్యా, నీకు అంతవరకే అధికారం, దాని నుంచి అమ్మాయికి ఎదురుండే అధికారం లేదు అని హిందూ సమాజం చెప్తారండి. హిందూ సామ్రాజ్యం, హిందూ ధర్మం. ఆఖరికి ఎలాగయ్యా అంటే ఆ అమ్మాయిగా శరీరంగా చాలించి భూమి పడిపోయిందని కూడా శరీరం ఆఖరిగా అమ్మాయి దహన సంస్కారం ఖర్చు మొదటి రోజు ఖర్చు కూడా కన్నవారే పెట్టాలండి. అది హిందూ ధర్మం. ఎందుకంటే నీకు అది కూడా నీకు అధికారం ఇవ్వలేదు. నీకు ఎంతమంది కొడుకు చందనం చెక్క, బెల్లంకొండ, కరక్కాయలు, చెక్కలు, పశువులు, మాంబూలము, గుమ్మడి పండు, బెల్లంకొండ, ఎరడిగల దానం చేస్తారండి. దీంట్లో అంత విశేషం ఉంది. కొబ్బరిగల దానం చేస్తారు. మనకి ఒక అమ్మాయి ఇల్లు పట్టింది, పుష్పవతి అయిందే తెలియజేయడానికి కొబ్బరిని సాంకేతికంగా చేంజ్ చేస్తారు. కొబ్బరిలో అంత విశేషమైన గుణం ఉంది. కొబ్బరికి ఒక శుభకార్యం అయితే కొబ్బరికమ్మ కట్టాలి, ఏది జరిగిన కొబ్బరి ఉండాలి. కొబ్బరికి అంత విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. నారేకేల సమర్థోదా నరేంద్ర హరసన్మద శిఖయా దుర్గం తస్మా, దానికి అంత గుణాలు ఉండాలి. అందువల్లే స్త్రీ ఎప్పుడు కూడా శిఖామంగనము, శిఖ లేకుండా
ముడి వేయకుండా జడ అల్లకుండా గోమయం కానీ ఇంట్లో దీపం కానీ ఏది కానీ పనికిరాదండి. ఆఖరంగా మన ఇంట్లో దేవుడి దీపం తలకు స్నానం చేసి దేవుడి దీపం పెట్టాలన్నా తల చిగురించిన ముడి వేసేవారిని పూర్వం. మీరు పాత సినిమాలు కానీ చూస్తే సిద్ధరైలు అలాంటి సినిమాలు కానీ చూస్తే విశ్రామం గారు స్త్రీ ఏ విధంగా ఉండాలో చూపించాడండి. అమ్మవారిని అమ్మవారిని ముట్టించమ్మా, ఆ పాదాలను పెట్టండి, అమ్మ కింద పెద్ద పల్లె పెట్టండి, అమ్మ నీళ్ళు కింద పెడతాయి. పల్లె పెద్దోడు కావాలని కన్యాదానం కింద పెట్టాను. అలా అన్ని కూడా తీసారు పల్లె పడతాం. అశ్శ్రీమదానామాయస్య ఆత్మవేస్య ఆదిత్యాపరిమారస్య పరవేమ ఆధారసంతే శ్రీమదాపూర్వ పుష్పదంత సార్వభౌమ సుప్రదాకృతే లోకాచరయచరయతే లవణయక్షో సురాసర్పే విదక్షేర శుద్ధోదగామి సప్తాన హరిపురే అంగమంగ గణంగ కాశ్మీర కాంబోజ కామజాత సౌవేర సంపన్న సౌరాష్ట్ర మహారాష్ట్ర గగనమాల బంగాళ నేపాల చౌరసి వాంఛా సింహ వడద్రోడద్రవిడ కర్ణాటక రాజనాథ గౌడ బాణే బాణే కేకే కోసల కుందర బెంగర కుందర మాచన రాయపదే యమున కృతే భూపర కృతే జంబూ వృక్ష విశల్పంచ శామణైశాన సప్తదే కృతే విరాజ వృషే రాజా క్షక్షతే వదనగారణ్యే నిక్షికారణ్యే దండకారణ్యే నైమిషారణ్యే పుణ్యారణ్యే వృందారణ్యే సౌభమోహ వేరోగ భాగే శ్రీశైవ భాగే శ్రీరామజలో ఉత్తరవిభాగే శాఖదశతాబ్దే నిజలోహ బ్రహ్మాండాబ్దే అస్మిన్ కృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురదో మాఘమాసే శుక్లపక్షే షష్ఠ్యాం తత్కాల సప్తమ్యాం జైవాసరే శుభాక్షరే బాబు అందరూ చెప్పడమ్మా. అమ్మ అది అమ్మవారు గుర్తించారు కదమ్మా, అయ్యవారిని గుర్తించారు. అయ్యవారు పక్కన పెట్టి సామాన్య క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురదో మాఘమాసే శుక్లపక్షే షష్ఠ్యాం తత్కాల సప్తమ్యాం జైవాసరే. ఇప్పుడు మళ్ళీ పడగలిగిన మనిషి కలిగింది. అందరూ చెప్పండి బాబు. మమ ఇహ జన్మని జన్మని శాస్త్ర వృక్ష మయ సహ ఉద్దేశం మనకి విశ్వేంద్ర వృక్ష కథ చెప్తారండి. ఆ కథ తర్వాత చెప్తాను. మనం గర్జించిన అంశం సింహ గర్జన. హిందువు రామాయ అంటే గర్జించాలి. మామూలుగా మేకలా మేమేమే అనుకోండి, గొర్రెలాగా ఉన్నాం. మనం గర్జించాలి. ఎలా చెప్పాలి అంటే మమ దశ పూర్వేష అని చెప్పానండి. స్లాబ్ పౌరులు ఇస్తే మన అధ్యక్షుడు కాబట్టి స్లాబ్ మొదలు అయ్యారు. అలా చెప్పింది. దశ అపరేష మమ వంశ్యానాం మాత్రో వంశ్యానాం మిత్రోణాం మాత్రోణాం అని చెప్పలేదండి. రాజుగారు నీళ్ళు రేపు కదా మిత్రోణాం మాత్రోణాం నరకాల్ ఉత్తేజ్య శాస్త్రద బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం మమ యావశ్చత్తే అలంకార సమేత సారంకృత సహ హిరణ్య ధార పూర్వక భౌగక వార్షిక భగవదో కళ్యాణ సమయే భౌగక కన్యాదానో దుర్వ్యమహో. అందరూ వెంకటేశ్వర నమస్కారం చేసుకోండి బాబు. అదింద్రి వాయించండి బాబు గట్టి మేడం. ఓం
दास्यामदिष्टवेदव्यं ब्रह्मलोके दिगीर्षया कन्ये मां कृतो पूजा कन्ये मे देवतास्तयोः विश्वप्रपञ्चभूता साक्षाण्य सर्वदेवता పక్కన పెట్టింది బాబు ఏమా గట్టిగా అంటే మనకి గజేంద్ర మోక్షం అన్న చిన్నగా చెప్పారు ఇంకోటి యాభై ఇంద్రియాలే గడియే మనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అంత శక్తి సామర్థ్యాలతో భగవంతుని ప్రార్థన చేయాలంటే నువ్వు జపం చేసినప్పుడు తపస్సు చేసినప్పుడు మాత్రమే నీ మనసులో తపస్సు చేయాలి. ఎందుకంటే అప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉంటావు. భగవంతుడికి నువ్వు జపం చేసే దగ్గరగా ఉంటావు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉన్నవారు అనుకోండి, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరు మెల్లిగా మాట్లాడతారా గట్టిగా మాట్లాడతారండి? గట్టిగా మాట్లాడతారు. ఎక్కడైనా మాటలు గట్టిగా మాట్లాడతారు. ముద్దులు పట్టించి మాట్లాడతారు, కేకలు వేస్తారు, కేకలు వేయడం అంటారు. అలాగా అదే ఇద్దరు మధ్య సాంగత్యం ఉందనుకోండి, సన్నిహితం ఉందనుకోండి, అప్పుడుగా మాట్లాడతారండి. శాంతవన రాజపేయ ఔండరిక అశ్వమేధాది శతక్రదో నిత్యమల ప్రాప్తి సిద్ధ్యర్థం మమ యావశ్చక్తి అలంకార పూర్వక శాలంకృత సహ హిరణ్య ధార పూర్వక భౌతక కళ్యాణ సమయే కన్యాదానం నమస్కారం చేసుకోండి. భౌతిక కళ్యాణ సమయంలో కన్యాదానం చేసాము, చెప్పుకున్నాం. భౌతిక కళ్యాణం ఇది కూడా ఏనాడ కన్యాదానం అయిపోయింది స్వామివారికి. మళ్ళీ మనం వేడుక మనకు ఉదాహరణకి చాలా కష్టం. ఇప్పుడు యుగశత్రాభిషేకం కార్యక్రమం అవుతుందండి. అపారామేంద్ర సూర్యకర సూర్యవర్చసం స్త్రీకి ఎటువంటి శరీరంలో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవన్నీ పోయి యోగ్యత చేకూరాలంటే ఈ విధంగా బండి యొక్క కాడికి శతమానాలు పెట్టి దాని నుంచి అమ్మవారి యొక్క శిరస్సు మీద, పెళ్లి కుమార్తె యొక్క శిరస్సు మీద పంచామృతాలు కానీ వేసినట్లయితే ఆ అమ్మాయి పురూపం పోయి స్వరూపం వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆయన పట్టుకొని అర్చక స్వామి పట్టుకొని ఇది వచ్చింది మామయ్య పంచామృతం తీసుకోవడానికి షేర్ చేయండి. ఓం శతమానాన్ని అనుమతించింది. ఆకలి వస్తాయని తల్లి ఇక్కడికి వస్తే ఆకలి చెప్పండి. ధర్మే చ అధ్యే చ దానే చ ప్రయే చ
తయేషా ఏషా నా చరితవ్య నాచరామి 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 విదుప్రయాదో ఏమంత్రే ఉదాహరణ వర్మాయేవ ఏయో ఏమయ్య భగవంతుడిగా ధర్మేచ చేచ కామే చెప్పించడం ఏంటంటే ఇవన్నీ భగవంతుడి కోసం వాడండి. స్వామి మా మనస్సును ఎదురుపెట్టాం, మాకు ధర్మంతో విడబెట్టి అర్థాన్ని సంపాదన చేసి ఆ అర్థంలో కామ కోరికలంటే మించి కోరికలు యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, దేవాలయం కట్టించాలి, ఒక కుంభాభిషేకం చేయాలి, ఒక వృషోత్సవం చేయాలి, ఇలాంటి మంచి కార్యక్రమాలు మాకు చేయించి కామాన్ని కోరికలు చూసి ఆ భగవంతుని దగ్గర పెట్టుకుంటాం తప్ప ఆయన కాలేకుంటామని కాదండి. మన కాలేజీ ఉంచమని ప్రాధాన్యపడుతున్నాం అన్నమాట. మనం తప్పగా కదండి, మనం ఉంచమనే స్వామి ప్రాధాన్యపడుతున్నాం. ఇప్పుడు చరిత్ర పట్టుకోండి, పట్టుకొని చరిత్ర నమస్కారం చేసుకోండి, చరిత్ర తీసేయండి. ఆయన కూడా రెండు ఆయన మూడు పట్టుకోవాలి. ఓం షష్ఠాశై సహస్రాణాం విదురదైత్యానాం మృదవః దండదే సాజర పాశవామేష శేఖరాణాం ఆదిష్మసకలాసనస్య శకవివర్ణమానస్య ఆద్యంతరైస్య గౌరీవనోమస్య సర్వసాయస్య పుష్పసాయస్య సచ్చదంతస్య హరిశ్చంద్రస్య సైదానందగరస్య ప్రజ్ఞాగరోః శరగరోః గుణమాకండేశ్య వాకండేశ్య తపోనిశ్య సర్వసర్వకాప్తవర్యస్య అభోగమణి విజయప్రసంవరస్య కొంభసంభవస్య పారావారస్య అపారావారస్య శేషయానాం శైలానాం మల్లినాం కీర్వాహరేనాం నామదేవదేనాం దేవనాం యమనివాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిష్టాంగ యోగ దిష్టాగృష్టానాం వశిష్ఠవారియం యాసాగస్య మనీష కస్యమనమగాచార్య తుత్సపరాసర శ్రీవస్ శ్రేయసాన్య జగదేకపుండరేక భారద్వాజ విశ్వామిత్ర సరసరణ సరత్కుమార నారదార్ ముత్యమునిన ఆమ నాగేశ శేషుజ పదగురు రుద్ర నవగ్రహాన ఆమ అశ్విన్య నక్షత్ర ఆమ రుద్రస్థానరమణ కావ్యనాగ గంగా ప్రాణ వ్యాకరణ రాకరాగ ఆమ చతుర్దశ మనోనామ పంచదశ సాహుదీనామ షాఢకరానామ అష్టాదశ వేదత్వానామ జంబో పులక్ష విషక్రోంచ శాన్మణేశాగ సప్తది దివ్యనామ అస్యవాహమో తస్య సుదినో శుభానో సునక్షత్రో సుయోగో సుందరదానవనో సుమహోత్త సవదాన అచ్చం సావధానాని సులగ్న సవదాన శ్రీ లక్ష్మీనారాయణస్య సవదాన. గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద అన్ని సంఘటనలు కూడా మంచివే. అయితే అందులో ఈ మంగళసూత్రధారణ అనేటువంటి ఇక్కడ చేసిన వాళ్ళకి కానీ, అక్కడ చూసిన వాళ్ళకి కానీ, విన్న వాళ్ళకి కానీ, ఇంకోటి దేవతలు కూడా అక్కడికి రకం చెప్పేసి గరుడిని మనం అక్కడ పిలిచి గరుడు ద్వారా వాళ్ళందరినీ ఆహ్వానం చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యుత్తమమైనటువంటి కార్యక్రమంలో మంగళసూత్రధారణ, ఇది అమ్మవారి యొక్క మంగళసూత్రధారణ ఎప్పుడు కనిపించదు. కేవలం ఉదాహరణ సందర్భంలోనే మన అందరికీ గోచరించడం కోసం ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని
కూర్చోండి. గట్టిగా గోవిందా. నిరుడు మహోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మరి శ్రీమాన్ కొంచాడ భీమారావు గారు మనకి అమ్మవారికి వేసిన శతమానాలు చిన్నవిగా ఉన్నాయి, కనబడట్లేదనేసి ఆ రోజు సంభాషణ వచ్చింది. అయితే ఆ రోజు ఆయన వాగ్దానం చేశారు. ఈ రోజుకి శతమానాలు పెద్ద చేసి చైన్తో ఇస్తానని ఒప్పుకున్నారు. కానీ ఈరోజు అనివార్య కారణాల వల్ల టైం సరికి శతమానాలు రాలేదు. మకర తోరణం కూడా వారు చేయిస్తామని ఒప్పుకున్నారు. అది కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి స్వామి ఆర్డర్ ఇవ్వందే మనం ఏది చేసినా జరగదు. మరి ఆ స్వామి ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఈ భీమారావు దంపతులు ఆ కార్యక్రమం పరిపూర్ణం చేస్తారని మరొకసారి మాట ఇస్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు మరోసారి మనం తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంగా వారి దంపతులు ఒక కొంచాడ భీమారావు దంపతులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మనలో పేద వైశ్యులు వివాహ సందర్భంగా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వారిని సంప్రదిస్తే శతమానము, పట్టు వస్త్రాలు ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడానికి వారు ఆర్థికంగా సహకారం చేస్తారని తెలియపరిచారు. అటువంటి వారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు పేద వైశ్యులు వారు సంప్రదిస్తే భోజన ఖర్చుతో సహా కళ్యాణం చేయడానికి ఇక్కడ మన ఈ ప్రాంగణంలో కళ్యాణం చేయడానికి పట్టు వస్త్రాలు, బంగారం శతమానము, ఆ రోజు వారు బంధుమిత్రుల భోజనాలతో చేయడానికి వారు ముందుకు వచ్చారు. మీరు వారి అసదనాలతో వారికి అభివందనం తెలియవలసిందిగా కోరుతున్నాం. అలాగా మీరు ఎవరైనా పేద వయసులో ఉన్నదే కొంచాడ భీమారావు గారిని, మన అధ్యక్షుడు కోటి దుర్గాప్రసాద్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం.
అమ్మ మీ అందరూ అమ్మ తల్లి మీ అందరూ సహకారం చేయాలి. అమ్మ కింద క్యూలో అలా ఎలా వెనక్కి దంపతులు అమ్మా దయచేసి తోసుకోవద్దు, లైన్లోనండి అందరికీ అందుతున్నాయి. జగన్నాథ్ గారు జగన్నాథ్ గారు
అమ్మా. कैसे मुरली खींचे बोले అందువల్ల మీలోనే అందరూ కలిసి మన అధ్యక్షుడు గారి అందరూ కూడా పూర్తి దయచేయాలి. వారి అవకాశం దయచేయాలి. భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను. అమ్మా తాంబూలాలు అందరికీ అందుతాయి. ఎవరో చూసుకోవద్దు. మా భక్తులకు ముఖ్యం చెప్తే రేపు కూడా ఇలాగే నగరేశ్వర స్వామి వారి కళ్యాణం ఉంది. కావున భక్తులందరూ ఇచ్చేసి కళ్యాణాన్ని ఆ విధంగా ఉన్నది. రెండు సార్లు ఎక్కువ తీసుకోకండి.